ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మమ్మను ప్రేమించిన మా దయగల కన్న తండ్రి, ఈ లోకానికి వచ్చిన మేము మీ నామ ఘనతకు కీర్తిని తీసుకురావాలని, మీ ఇష్టాన్ని నెరవేర్చాలని, మీకు ఇష్టమైన పిల్లలముగా మేము జీవించాలని మీరు కోరుకున్నారు కనుక తండ్రి, ఈ లోకంలో జన్మించిన మేము మిమ్మను మహిమపరిచి మీ నామ ఘనతకు కీర్తిని తీసుకొని వచ్చి మీ పిల్లలమని ఈ లోకంలో అనేకులకు ఒక వెలుగు సంబంధులముగా తెలియపరచబడి అనేకులను వెలిగించాలని మీరు కోరుకున్నారు గనక తండ్రి, అలా మేము మార్చబడుతుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని, మాకు కావలసిన ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మాకింతటి జ్ఞానాన్ని నేర్పిన మీ కుమారుడైన జయశాలి గారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంగతులు నేర్పించి మమ్మను మీరుండే లోకానికి మార్గదర్శకులుగా మారుస్తున్నందుకు జయశాలి గారికి, అలాగే మా అన్నైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మమ్మను పరిశుద్ధపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాకింతటి గొప్ప అవకాశాన్ని కల్పించి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మాకు కృపను అనుగ్రహించి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు తెలుపుకుంటూ, చెబుతున్న నాకు సమయోచితముగా మాట్లాడే మాటను అనుగ్రహించమని నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలకు ఈరోజు మనం ఆలోచించబోతున్న పాఠం బ్యాచిలర్ ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ లెసన్, ఆది మానవుని జన్మస్థలం ఏది, లేదా ఆది మానవుని జన్మస్థలం ఆసియా. మరలా చెబుతున్నాను ప్రియులరా, బ్యాచిలర్ ఇన్ బైబిల్ థియాలజీ సెకండ్ ఇయర్ లెసన్, ఆది మానవుని జన్మస్థలం ఆసియా, లేదా ఆది మానవుడు జన్మించిన స్థలం ఏంటి ప్రియులరా. ఈ పాఠం పేరు వినగానే ఆది మానవుడు ఎక్కడ జన్మించాడు, ఎలా జన్మించాడు, అతను పుట్టుక ఎక్కడ జరిగింది, అతను పుట్టింది ఏ ప్రాంతంలో, అతను ఈ లోకంలో నుంచి పుట్టాడా, మరో లోకం నుంచి ఈ లోకానికి వచ్చాడా, అసలు అతని జన్మ ఈ భూమి మీద ఎలా జరిగింది, మొట్టమొదటి మనుషుడు, ఆ మొట్టమొదటి మనుషుడే ఆదాము. ఈ ఆదాము ఈ భూమి మీద జన్మించాడు కదా, ఆ జన్మించిన ఆదాము జన్మ ఎలా జరిగింది, ఆది మానవుడైన ఆదాము జన్మ స్థలమేది. ఈరోజు శాస్త్ర ప్రపంచాన్ని గనుక మనము అడగగలిగితే, ప్రశ్నించగలిగితే, ప్రశ్నించకముందే శాస్త్ర ప్రపంచం చెప్పేసింది ఏంటంటే, ఈ సృష్టి ఎలా పుట్టిందంటే ఒక గ్రహము మరి ఒక గ్రహము గుద్దుకోవడం వలన దాని నుంచి అణువు విడిపోయింది. అలా విడిపోయిన అణువు ఒక గ్రహంగా ఏర్పడి ఆ గ్రహమే భూగ్రహంగా మారి భూగ్రహం మీద అనేక చెట్లు, అనేక వృక్షాలు, అనేక కాయలు, అనేక పళ్ళు, అలాగే జంతువులు, అలాగే జలచరాలు, ఇలా ప్రతి ఒక్కటి వచ్చింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి ఎలా వచ్చిందంటే అమీబా అనే ఒక జీవి నుంచే ఇన్ని జీవులు పుట్టుకొచ్చాయి. ఒక జీవి నుంచి ఇన్ని జీవులు వచ్చాయని ఇలా మనిషి పరిణామం జరిగాడు. ఎలాగంటే మనిషి కోతి రూపంలో నుంచి మనిషి రూపంలోనికి మారిపోయాడు. ముందు మనిషి యొక్క రూపము, మొదటి మానవుడైన ఆదాము రూపము ఎలా వచ్చిందంటే, ఆదాము ఎలా పుట్టాడంటే, ఆదాము జన్మ ఎక్కడ జరిగిందంటే ఆఫ్రికాలో జరిగింది. అతడు పుట్టింది ఆఫ్రికాలో, అతని జన్మస్థలం ఆఫ్రికా, అతని ప్రారంభం ఆఫ్రికా అని ఈరోజు శాస్త్ర ప్రపంచము నేటికి డార్విన్ చెప్పిన సిద్ధాంతాలనే శాస్త్ర ప్రపంచము పుస్తక రూపంలో రచించి పాఠ్య పుస్తకాలలో ఉన్న అనేకులకు నేటికి బోధిస్తూనే ఉన్నారు ప్రియులారా. అయితే ఆది మానవుడైన మనుష్యుడు వానరుడి నుండి వచ్చాడా? ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికానా, ఆసియానా? మన పాఠం ఏంటి ప్రియులారా? ఆది మానవుని జన్మస్థలం ఆసియా అని చెప్పేశాం.
కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే, డార్విన్ అనే శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, ఆది మానవుడు పుట్టింది, ఆది మానవుని జన్మస్థలము ఆఫ్రికా. అతడు పుట్టింది ఆఫ్రికాలో, అతని జన్మస్థలం ఆఫ్రికా అనే ప్రాంతము అని నేడు సమాజంలో ఈ పరిణామ సిద్ధాంతము ఒక మహా పెద్దపీట వేసింది, స్థిరపరచబడింది. మరి ఇలా స్థిరపరచబడిన ఈ సమాజానికి ఆది మానవుని జన్మస్థలము ఆసియానా, ఆఫ్రికానా, అమెరికానా, లండనా? ఎలా చెప్పగలం ప్రియులరా? ఎలా చెప్పాలంటే లోక పుస్తకాలలో ఏ పుస్తకాల కోసం మనం ఆలోచించినా శాస్త్ర ప్రపంచము మొట్టమొదట ఏది చెప్పినా కానీ అది అబద్ధమే చెబుతుంది. గుర్తుంచుకోండి ప్రియులరా. దానికి ఎగ్జాంపుల్ ఏంటో చెప్పమంటారా? మొట్టమొదట శాస్త్ర ప్రపంచం ఏం చెప్పిందంటే, భూమి బల్లపరుపు ఆకారంలో ఉంది అని ఒక అబద్ధాన్ని సమాజంలో ఉన్న ప్రతి మనిషి పైన రుద్దేసింది. అయితే కొంతకాలానికి వచ్చేసరికి ఏం చెప్పారంటే శాస్త్రవేత్తలు, భూమి గుండ్రటి ఆకారంలో ఉంది అన్నారు. తర్వాత మరలా ఏమన్నారంటే భూమి కోసమే భూమి తిరగదు అనేసారు శాస్త్రవేత్తలు. అంటే అబద్ధాన్ని సమాజంలోనికి తీసుకువెళ్ళారు. తర్వాత ఏమన్నారంటే మరలా వాళ్ళే భూమి తిరుగుతుంది అని చెప్పారు. చూసారా? అంటే శాస్త్ర ప్రపంచము మొట్టమొదట ఏ సిద్ధాంతము ప్రతిపాదించినా కానీ ఆ సిద్ధాంతము వాస్తవమైనదా అవాస్తవమైనదా దానిని ధృవీకరించడము బైబిల్ వలనే అవుతుంది. అందుకే బైబిల్ కూడా చెప్పింది కదా, భూమి శూన్యంలో ఉంది, భూమి తిరుగుతుంది, భూమి గుండ్రటి ఆకారంలో ఉంది అని. తర్వాత నక్షత్ర రాశులు తిరుగుతున్నాయని. బైబిల్ దేనినైతే వాస్తవమని, ఏదైతే నిజమని చెబుతుందో అదే నిజమవుతుందే తప్పించి లోకంలో ఉన్న శాస్త్ర ప్రపంచాలలో ఉన్న జ్ఞానము, లోకంలో ఉన్న శాస్త్రవేత్తల తత్వజ్ఞానము నిరర్ధకమైపోయేది. ఎందుకంటే దేవుడు అన్నాడు ఏంటో తెలుసా ప్రియులరా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ప్రియులరా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు చూడండి ప్రియులరా. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అంటే ఈ లోకంలో దేనిలోనైతే పరిపూర్ణుడిగా ఉన్నాడో, ఏ దాని విషయంలో పరిపూర్ణుడినని చెప్పుకుంటున్నాడో ఆ పరిపూర్ణులైన వారికి సహితము వాస్తవాలు తెలియజేసే సత్తా ఉన్న ఏకైక గ్రంథమే బైబిల్ ప్రియులరా. గనక ఆది మానవుడైన మొదటి మనుష్యుడు ఎలా వచ్చాడండి? మొదటి మనుషుడు ఆఫ్రికాలో పుట్టాడు. అతని యొక్క ఎముకలు మనిషి యొక్క ఎముకలు అనగా చింపాంజీ ఎముకలు మనిషి ఎముకలు ఒకేలా ఉన్నాయి. మనిషి కూడా కోతి రూపం కలిగి ఉన్నాడు, మనిషి ఆకారము కూడా కోతి లాంటిదే అని శాస్త్ర ప్రపంచం నేటికి చెబుతుందండి, నేటికి చెబుతుంది. అయితే మానవ ఆకారము కోతి ఆకారమా ప్రియులరా? మానవ ఆకారము కోతి రూపమా? కోతి నుంచి మనిషి వచ్చాడా? మొదటి మనుషుడు కోతి నుంచే వచ్చాడు అనుకుందాం. మరి స్త్రీ ఎలా వచ్చింది? ఆమె కోతి నుంచే వచ్చిందా? మొదటి మనుషుడైన ఆది మానవుడైతే కోతి నుంచి వచ్చాడు, పరిణామము చెందాడని చెబుతుంది. అలాగే ఆడకోతి నుంచి ఆడ స్త్రీగా మారింది, పరిణామము చెందింది అని ఒక సెంట్రఫెష్ యాడ్లోను. ఇలా లోకములో ఉన్నవారు వారి సిద్ధాంతాలే వాస్తవమని, అవే నిజమని, మనిషి వచ్చింది కోతి నుంచి అని అంటున్నారు. అయితే లోక జ్ఞానులను దేవుడు అన్నాడు ఏంటంటే వెర్రివారులారా. ఎందుకు వెర్రివారు అన్నాడండి? ఒక పిచ్చివాడు ఏమైనా చెప్పాడు అనుకోండి, ఆడి పిచ్చివాడు ఆడి మాట ఎందుకు నమ్ముతా ఉంటారు ఈ లోకంలో. ఒక పిచ్చివాడు చెబితే ఈ లోకంలో ఉన్న మనిషిగా ఉన్న నువ్వు నమ్మనప్పుడు శాస్త్రవేత్తలను పరలోకపు తండ్రి వెర్రివాడు అంటున్నాడంటే నీది వెర్రి జ్ఞానము, నీది వెర్రి, నీవు చెప్పే మాట వెర్రి అని దేవుడు అంటున్నాడంటే, నీది వెర్రి అని దేవుడు సమాజంలో ఉన్న వారికి చెబుతుంటే లోకంలో ఉన్న వారందరూ అంటున్నారు అది వెర్రి కాదు మహాజ్ఞానం అంటున్నారు.
అంటే వారు వెర్రివాళ్ళైతే లోకంలో ఉన్న మనుషులు ఏంటంటే వారి మాటలను నమ్మి మోసపోతున్నారు. అలా మోసపోతున్న మనుషులకు యేసుక్రీస్తు వారు చెప్పారు ఏంటంటే, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకు చూసుకోవాలి? ఎందుకు మీరు జాగ్రత్తగా చూసుకోవాలంటే, ఎందుకు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయాలంటే, లోకంలో దొంగ బోధలు, శాస్త్ర ప్రపంచము అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాము, కానీ మనిషి ఎలా పుట్టాడు, ఎలా వచ్చాడు, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, ఎవరు మనిషిని పుట్టించారని మాత్రం ఆలోచించట్లేదు. మొదటి మనుష్యుడు ఆఫ్రికా నుంచి అనగా కోతి నుంచి వచ్చాడు, నేడు కూడా ఎందుకు కోతుల నుంచి రాలేదని కూడా ఆలోచించట్లేదండి. ఆనాడు కోతి నుంచి వచ్చాడు, ఈరోజు ఎందుకు రావట్లేదని కనీసం ఆలోచించట్లేదు ప్రియులారా. కారణం ఏంటంటే మోసపోతున్నారు, వారు చెప్పిన మాటలే నిజమని. కానీ మనకు పరలోకపు తండ్రి మన మహిమ నిమిత్తము రాయించిన మాటలను, మన మహిమ నిమిత్తము రాయబడిన మాటలు 66 పుస్తకాలలో ఉంచాడు గనక వారిని సిగ్గుపరచడానికి, వారు చెప్పిన మాటలను అబద్ధాలు అని నిరూపించడానికి లోకంలో వెర్రివారని పిలవబడుతున్న క్రైస్తవులను దేవుడు ఎన్నుకున్నాడు. క్రైస్తవులను దేవుడు పిలిచాడు తన సువార్తకి. కనుక ఈరోజు ఆలోచిద్దాం ప్రియులారా, ఆది మానవుని జన్మస్థలం ఏది? ఆఫ్రికానా, ఆసియానా, మరి లేకపోతే యూరోపా, ఆస్ట్రేలియా? ఎక్కడి నుంచి వచ్చాడు ఆది మానవుడు? ఆది మానవుని జన్మస్థలం ఏది? ఆది మానవుడు అండి జన్మించాడండి. ఎలా జన్మించాడు? ఈగ జీవితం కోసం నేర్పిస్తారు, కోతి జీవితం కోసం నేర్పిస్తారు, కుక్క జీవితం కోసం నేర్పిస్తారే తప్పించి మానవ జీవితము కోసము మనిషి ఎలా జీవించాలి, ఎక్కడ నుంచి జీవించాలి అని హరప్ప నాగరికత, సింధు నాగరికతను చెబుతున్నారే తప్పించి మొదటి మనిషి అయిన ఆదాము ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరు కన్నారు అని ఆలోచించట్లేదండి. నేను కన్నవారు ఎవరు అనగానే చెప్పేస్తారేంటి, నన్ను కన్న తండ్రి సమూయేల్. మిమ్మల్ని కన్నవారు ఎవరు అనగానే చెప్పేస్తారు ఏంటి, ఈ మిమ్మలను ఎవరు కన్నారు, మీరు ఎవరికి పుట్టారు, ఏ ప్రాంతంలో పుట్టారంటే నేను నా కర్ణాటక అనే ప్రాంతంలో పుట్టాను, మీరు మీ స్వస్థలంలో పుట్టారు. మరి ఆదాము, మొదటి మనుష్యుడైన ఆదాము పరిణామము చెందాడా లేకపోతే ఆసియాలో పుట్టాడా? ఆది మానవుని జన్మస్థలం ఏది ఏంటి? ఆది మానవుని జన్మస్థలం ఎక్కడుంది? కోతి నుంచి వచ్చాడా, చేప నుంచి వచ్చాడా, తిమింగలము నుంచి వచ్చాడా, చింపాంజుల నుంచి వచ్చాడా? ఎలా వచ్చాడో మనిషి, ఎలా వచ్చాడో లోక జ్ఞానానికి అర్థమవుతుంది. ఎందుకంటే లోక జ్ఞానం కోసం ఏమన్నాడో తెలుసా? ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం ప్రియులారా, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. జ్ఞానులు అవమానం నొందిన వారై వారు విస్మయముంది చిక్కుపడి ఉన్నారు. ఏమంటున్నాడు ప్రియులారా? జ్ఞానులు అవమానము నొందిన వారై వారు విస్మయముంది చిక్కుబడి ఉన్నారంటే జ్ఞానులను అవమానపరిచే మాటలు, జ్ఞానులు విస్మయముందే మాటలు 66 పుస్తకాలలో ఉన్నాయి. ఎలా పుట్టాడండి అని జ్ఞానిని అడిగితే కోతి నుంచి అంటాడు. కోతి నుంచి వచ్చాడు అతడు, తన తల్లి గర్భం నుంచి వచ్చాడో కూడా ఆలోచించారు ఈ జ్ఞానులు. అయితే ఈరోజు మనం ఆలోచిద్దామండి, ఆది మానవుని జన్మస్థలం ఏది? ఈ భూమి మీద జన్మించిన ఆది మానవుడు ఎలా వచ్చాడు? ఈరోజు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి జాతి మనుషులు ఎలా వచ్చారు? ఎలా వచ్చారండి? ఒక తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు, పొట్టివారు, పొడిగివారు, ఇండియన్స్, సౌత్ ఆఫ్రికన్స్, ఇలా ఎన్నో జాతులు కలిగిన మానవులు నేడు ఈ భూప్రపంచంలో నివసిస్తున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, జపాన్, చైనా, రష్యా, యూరప్, మరి ఐగుప్తు, ఆఫ్రికా, ఇలా 7 ఖండాలు ఉన్నాయి మన యొక్క భూగోళంలో. ఈ భూగోళంలో అనేక జాతులు కలిగిన మనుషులు ఉన్నారు. ఈ జాతులు కలిగిన మనుషులైన వారందరూ
ఎలా వచ్చారండి? ఎలా ఈ భూమి మీదకి వచ్చారండి? కోతి నుంచి వచ్చేసారా? కోతి నుంచి వచ్చారని ఆఫ్రికన్స్ను చూసి వారి యొక్క రూపాలు చింపాంజీ రూపంలో ఉన్నాయి గనుక ఆది మానవుడు వచ్చింది కోతి నుంచి అన్నాడండి. వాటి ఎముకలు మన ఎముకలు ఒకేలా ఉన్నాయి గనుక కోతి అన్నారండి. కానీ ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు ఈ భూమి మీది కంటే ఈ భూమిని నిర్మించిన దేవుడు చెబుతున్నాడు ఏంటో తెలుసా? ఎలా చేసావు తండ్రి ఈ భూమిని అంటే, ఈ భూమి మీద ఉన్న మొక్కలు, ఈ భూమి మీద ఉన్న చెట్లు, ఈ భూమి మీద ఉన్న వృక్షాలు, ఈ భూమి మీద ఉన్న జంతువులు, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ నువ్వు ఎలా చేసావంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఎలా చేశాడంటండి? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఈ ప్రపంచములో ఉన్న ప్రతీది, చెట్లు కానీ, వృక్షాలు కానీ, పంచభూతాలు కానీ, జంతువులు, జలచరాలు అన్నీ దేవుని వాక్యము వలన నిర్మాణమైతే, వాక్యము వలన కలిగితే, ఆ వాక్యము వలన ఎలా కలిగాయంటే ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం వరకు దేవుడు ప్రతిదానిని పిలిచాడట. చెట్లు కలుగుగాక, ఆకాశ నక్షత్రాలు కలుగుగాక, సముద్రంలో జలచరులు కలుగుగాక, మరి మొక్కలు కలుగుగాక, మరి జంతువులు కలుగుగాక, పురుగులు కలుగుగాక అని ప్రతిదానిని దేవుడు పిలిచి పిలిచి కలిగించాడు. ఈవెన్ కోతిని కూడా పిలిచే కలిగించాడు. కోతిని కూడా మాట ద్వారే చేశాడు. అయితే కోతి మాట ద్వారా పుట్టిన ఈ కోతి మాటలు ఎలా వచ్చాయండి? ఏ కోతి మాట్లాడడం చూడలేదు మనం సమాజంలో. కారణం ఏంటంటే దేవుడు వాటికి మాటే ఇవ్వలేదు. కానీ మనిషికి మాట ఉంది, ఆలోచన ఉంది, నడకుంది, మరి విని మాటను పరీక్షించే అవగాహన ఉంది, మంచి చెడు తెలుసుకునే యోచన మనిషికి ఉంది. జంతువులకి లేదు, జంతువులకు లేదు, కానీ మనకి ఉందండి. మరి ఉన్న మనము ఆలోచిద్దాం ప్రియులారా. ఆది మానవుని జన్మస్థలం ఏది? ఈ ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైతే, ఈ నిర్మాణమైనవి దేవుని వాక్యము వలన నిర్మాణమైన ప్రతిదీ ఎందుకు చేశావు దేవా అంటే, ఆది మానవుడి కోసం చేశానన్నాడు ఆయన. ఆ ఆది మానవుడిని ఎక్కడ చేశావు దేవా? ఎలా చేశావు దేవా? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కోతి నుంచి వచ్చారంటున్నారు. ఇంతకు కోతి నుంచే పరిణామము చెందాడా, లేకపోతే నువ్వు ఆదామును చేశావా అంటే, అరే నేను ఆదామును చేశాను, ఈ భూమి మీద ఉన్న ప్రతిదానిని మాట ద్వారా పిలిచానన్నాడు ఆయన. ఎలా చేశావు దేవా ఆదాముని? ఎలా కన్నావు దేవా ఆదాముని? ఆదాము రూపం ఎలా చేశావు అంటే, జంతువులను పిలిచినట్టుగా, కోతిని పిలిచినట్టుగా మాట ద్వారా కాదు. ఎలా చేశాడో తెలుసా? ఏమనుకున్నాడో తెలుసా మనిషి కోసం? ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం ప్రియులరా, ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం మనం చూడగలిగితే ఏమంటున్నాడు చూడండి ఆయన. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులని చెయ్యుదుము అంటే, మన స్వరూపము మన పోలిక చొప్పున అంటే మనిషి స్వరూపము మనిషి పోలిక కోతిది కాదు. కోతి నుంచి మనిషి రాలేదు. మనిషి పుట్టింది, మనిషి స్వరూపము మనిషి పోలిక ఎక్కడిదంటే దేవుని పోలిక. ఆ దేవుని పోలిక మనిషిలోనికి ఎలా వచ్చింది, ఎలా చేశాడంటే, ఆదికాండము 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం ప్రియులరా, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఎలా చేశాడంటండి? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి అన్నాడా? దేవుడైన యెహోవా చింపాంజీ నుంచి ఆదామును పరిణామము చేసి అంటుండ అక్కడ.
ఏం చెబుతున్నాడండి? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి, దేవుడు నేల నుంచి నరుణ్ణి నిర్మించాడు. నిర్మించిన ఆదాము ఏ ప్రాంతంలో నిర్మింపబడ్డాడంటే, అతడు నిర్మింపబడిన స్థలం ఏదంటే ఆ స్థలమే ఆసియా, ఆ ప్రాంతమే ఆసియా. అందుకే ఆసియా అనడానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా భౌగోళికంగా అని శాస్త్ర ప్రపంచం అడుగుతుంది కదండి. ఏంటి, దేవునికే ఆధారంగా అడుగుతున్నారంటే వీరిని ఏమనాలి? దేవుడు ఎవరు? ఆధార సంభూతుడు. ఆధార సంభూతుడైన దేవుడు ఆది మానవుని గూర్చిన ఆధారాలు బైబిల్లో పెట్టాడంటారా? బైబిల్లో లేవంటారా? ఉన్నాయండి. ఇంతకీ ఆదాము రూపము ఏ మట్టితో చేశావు దేవా, ఎలా నిర్మించావు దేవా అంటే ఆయన చెప్పాడు. ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 16వ వచనం. ప్రియులరా, కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథము 139 అధ్యాయం 15వ వచనం. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు అంటే ఆదాము రూపము, ఆదాము స్వరూపము, ఆదాము పోలిక భూమి యొక్క అగాధ స్థలములలో నుంచి నిర్మించాడు. భూమి లోపల ఉన్న అగాధ మట్టిని తీసి ఆదాముగా నిర్మించిన ఆదాముని ఎక్కడ పెట్టాడండి? ఆధారాలేవి? ఆధారం కావాలి కదా ప్రియులరా. మానవ దేహము నేలమట్టితో నిర్మించిన తర్వాత ఆదాము ఆసియాలోనే ఉన్నాడు, ఆసియాలోనే తిరిగాడు, ఆసియాలోనే మరి జీవించాడనడానికి ఆధారాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? అడుగుతారండి. కానీ అడిగే వారికి సాత్వికముతో సమాధానము చెప్పడానికి నిజ క్రైస్తవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలని నా తండ్రి కోరాడు గనక ఈ తరంలో జయశాలి గారి ద్వారా నేర్చుకుని మేము సిద్ధంగా ఉంటున్నాం. కనుక ఆలోచిద్దామండి. ఆది మానవుని జన్మస్థలం ఏది? కోత కాదని మనకు అర్థమైపోయింది. ఎందుకంటే నేనాటికి ఏ జీవి నుంచి మానవ ఆకారం రాలేదు. ఒక కోతి నుంచి రాలేదు, ఒక పిల్లి నుంచి రాలేదు, ఒక పంది నుంచి రాలేదు, ఒక కుక్క నుంచి రాలేదు, ఒక ఏనుగు నుంచి రాలేదు. ఏ జీవి నుంచి మానవ ఆకారం అనేది నేడు నిర్మింపబడము చూడలేదు. మనిషికి అవయవాలు ఫెయిల్ అయిపోతే కోతి నుంచి అవయవాలు ఇవ్వరు, మరి పంది నుంచి అవయవాలు ఇవ్వరు. ఏ జీవి అవయవాలు మానవునికి సెట్ అవ్వవంటే మానవుని యొక్క రూపము వాటిలో నుంచి రాలేదని మనకు అర్థమైపోతుంది. మరి మానవ రూపం ఎలా వచ్చిందంటే నేల మట్టి నుంచి నిర్మించిన తర్వాత నిర్మించిన ఆదాముని ఎక్కడ పెట్టావు దేవా? అతడు సంచరించిన స్థలాలేంటి? ఆఫ్రికాలో తిరిగాడా, ఆసియాలో తిరిగాడా, ఆస్ట్రేలియాలో తిరిగాడా, అమెరికాలో తిరిగాడా? ఎక్కడ తిరిగాడు, ఎలా తిరిగాడు అని మనం బైబిల్లోకి వెళ్ళి అడిగితే దేవుడే ఆదామును ఎక్కడ పెట్టాను, ఎలా పెట్టానని చెబుతున్నాడు. చూడండి ప్రియులరా, ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రియులరా, ఆదికాండము 2వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే మనకు భౌగోళిక ఆధారాలు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, 7 నుంచి చదువుదాం ప్రియులరా. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. తూర్పున ఏదెనులో ఒక తోట వేసి ఈ తోటలో ఆదాముని తాను నిర్మించిన నరుణ్ణి పెట్టాడంటే ఆ నరుడు నివసించిన స్థలం ఏంటంటే, ఆదాము నివాసము చేసిన ప్రాంతం ఏంటంటే ఏదెను తోట. ఏదెను తోట ఎక్కడ ఉందండి? ఎక్కడ ఉంది? ఆ ప్రాంతం ఏంటంటే కిందికి చూడండి ప్రియులరా. నిర్మించిన దానిలో ఉంచాను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యన జీవ వృక్షమును, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మలిపించెను. మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి 4 శాఖలాయెను అంటున్నాడు. చూడండి,
మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. ఏంటి మనకి ఇక్కడ ఒక ఆధారము కనిపిస్తుంది, అదే భౌగోళిక ఆధారం. ఆదాము నివసించిన ప్రాంతము, ఆదాము పుట్టిన ప్రాంతం, ఆదాము జన్మస్థలము ఎక్కడంటే ఏదేను తోటలో. ఏదేను తోటలో ఆదాము జన్మస్థలం, అది అతని జన్మించిన స్థలము, అతడు నివసించిన స్థలం. అది ఎక్కడండి? అదే ఎక్కడుంది? అది ఆఫ్రికాలో ఉందా, లేదా ఆఫ్ఘనిస్తాన్లో ఉందా, లేదా అమెరికాలో ఉందా, ఇటలీలో ఉందా, రష్యాలో ఉందా, చైనాలో ఉందా? ఎక్కడుంది ఆ ప్రాంతం? ఏంటి ఎక్కడుందంటే దేవుడే చెప్పాడండి. ఎక్కడుందంటే చూడండి, 10వ వచనం చూడండి, 10వ వచనం. మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయెను. మొదటి దాని పేరు పీషోను, అది హవిల దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది, ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళమును గోమేధకములను దొరకును. రెండవ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హెద్దికేలు. నేడు సమాజంలో కనిపిస్తున్న నది ఇదేనండి. ఎక్కడండి? నేడు సమాజంలో కనిపిస్తున్న నది హెద్దికేలు నేటికి ఉంది. ఎక్కడుంది? తర్వాత చూడండి, 3వ నది పేరు హెద్దికేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది పేరు యూఫ్రటీస్ అండి. ఒకటేమో హెద్దికేలు, రెండవదేమో ఏంటి? యూఫ్రటీస్. హెద్దికేలు, యూఫ్రటీస్, ఈ నదులు నేటికి కనిపిస్తున్నాయండి. నేడు ప్రపంచంలో పెద్ద పేరు ప్రఖ్యాతులు పొందిన నదులే ఇవి రెండు. ఈ రెండిటికి ఉన్న పేరేంటో తెలుసా? ఉరకలు తీసే నదులు. ఇవి ఎక్కడ? ఆసియాలో ఉన్న కొండలలో ప్రారంభమయ్యాయి. ఎక్కడ? ఆసియా అనగా టర్కీలో ఉన్న కొండలలో ప్రారంభమైన ఈ నదులు పారుతూ 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 వచ్చి మహాసముద్రంలో కలిసిపోతున్నాయండి. మహాసముద్రంలో ఏకమైపోయి కలుస్తున్నాయి. ఈ నదులు నేటికి ఉన్నాయండి. ఈ భూగోళిక ఆధారం కాదా? బైబిల్లో దేవుడు ప్రతిదానికి ఆధారాలు ఉంచాడు. ప్రతిదీ ఆధారం ఉందండి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఏమంటున్నాడు చూడండి ప్రియులరా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 7వ వచనం ప్రియులరా. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 7వ వచనం కనుక మనం చూడగలిగితే ఆయన చెబుతున్నాడు చూడండి. అక్కడ కూడా మీరు తిరిగి ప్రయాణమై అమ్మోరీయులు మన్యమునకును ఆరాబాలోను మన్యములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటిలోను నాశన దేశంలోను కానాను లెబనోనుకును మహానది అయిన కానాను దేశమునకును లెబనోనుకును మహానది అయిన యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. ఏంటంట? యూఫ్రటీసు వరకును వెళ్ళుడి. కానానుకి లెబనానుకి మహానది ఇది. ఈ నదే నేటికి ఉంది. ఈ నది ప్రారంభమైన ప్రాంతమే అదే ఏదేను తోట ప్రారంభం. ఈ నదులు అందుకే దేవుడు నేటికి ఉంచాడండి. ఎందుకు ఉంచాడు అనుకుంటున్నారు? ఆదాము నివసించిన స్థలమే ఏదేను. ఆదాము జన్మస్థలము ఆసియాలో ఉందా? టర్కీ ఆఫ్రికాలో ఉందా? ఆసియాలో ఉందా? యూఫ్రటీస్ నది, టైగ్రిస్ నది ఆఫ్రికాలో ఉందా? లేదా లండన్లో ఉందా? యూరోప్లో ఉందా? ఆఫ్ఘనిస్తాన్లో ఉందా? ఎక్కడున్నాయండి ఈ నదులు? ఆసియా, అదే మధ్య ఆసియాగా పిలువబడుతున్న టర్కీలో ఉంది. టర్కీలో ఉందండి. అలాగే దానియేలు 10:4 చూడండి ప్రియులరా. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం
4వ వచనం ప్రియులారా ఏం చెబుతున్నాడు చూడండి అక్కడ కూడా. మొదటి నెల ఇది 24వ తేదీ నేను హిద్దెకేలును గొప్ప నది తీరమున ఉంటిని. ఏమంటున్నాడు ప్రియులారా? హిద్దెకేలును గొప్ప నది తీరమున ఉంటిని అనగా హిద్దెకేలు, ఫరాతు, యూఫ్రటీసు ఈ 2 నదులు మహానదులు అండి. 4 నదులు వచ్చాయి, అందులో 2 నదులు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ 2 నదులు దేవుడు నేటికి ఉంచాడు. ఎందుకు ఉంచాడంటే ఆధారం ఉండాలి. తర్వాత అండి ఆదాము తప్పు చేసిన తర్వాత ఆదాము తూర్పు దిక్కున ప్రయాణమైపోయాడు. అంటే ఆసియాలోనే ఆదాము నివాసించాడే తప్పించి ఆస్ట్రేలియాలో లేడు, అమెరికాలో లేడు, ఆఫ్రికాలో లేడు, యూరోప్లో లేడు. ఆది మానవుడు నివసించిన ప్రాంతమే అదే ఆసియా. తర్వాత ఆది మానవుని నుంచి వచ్చిన మొదటి మనిషి అయిన కయ్యను తప్పు చేసేసాడండి. తప్పు చేసిన తర్వాత అతడు కూడా తూర్పున నోదున ప్రయాణమైపోయాడు. తర్వాత అండి ఆదికాండం 11వ అధ్యాయం మరి మొదటి 2 వచనాల్లో మనకు తెలుసు ఏంటి? తూర్పున వారు ప్రయాణమైపోవుచుండగా, అంటే తూర్పున ప్రయాణమైపోయారంటే ముందు ఆది మానవుని నుంచి వచ్చిన మనుషులందరూ ఆసియాలోనే నివాసం చేశారు తప్పించి వేరే గ్రహాల నుంచి రాలేదు, కోతి నుంచి పరిణామము చెందలేదు, ఎక్కడి నుంచి రాలేదండి. వచ్చినదంతా మనిషి ఆదాము నుంచే వచ్చాడు. అందుకే దేవుడు అపోస్తలుల కార్యాల్లో ఏం రాశాడో తెలుసా? అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఏం చెబుతున్నాడండి? ఒకని నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుంచి వచ్చిన మనుషులే విభాగింపబడి జాతులుగా మారారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, లండను, అమెరికా, ఇండియా, చైనా అని నేడు మనిషి నివసిస్తున్న ప్రతి మనిషి ప్రారంభము ఎక్కడంటే అదే ఆసియానండి. ఆసియా నుంచి ప్రారంభమైంది మానవ మనుగడ, టర్కీ నుంచి ప్రారంభమైంది మానవ మనుగడ. కనుక ఆది మానవుని జన్మస్థలము ఆసియా. మరి ఆది తల్లి జన్మస్థలం ఏది? ఆది మానవుడు ఎలాగైతే జన్మస్థలం అయ్యాడో ఆది మానవుడు నివసించిన స్థలములోనే ఆది స్త్రీ కూడా నివసించింది. ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ఆదాము నుంచి ప్రతి వ్యక్తి వస్తే వచ్చిన వారు హవ్వలో శరీరాన్ని ధరించుకొని వచ్చారు. అందుకే నేడు ప్రతి మనిషి అవ్వల నుంచే వచ్చాడు. ఎందుకంటే మానవ శరీరం నిర్మాణం జరగడానికి స్త్రీలో మైటోకాండ్రియల్ అనే ఒక DNA, మైటోకాండ్రియల్ అనే ఒక కణము, ఆ కణము ఉంటేనే మానవ దేహము నిర్మింపబడుతుంది. అది స్త్రీలోనే ఉంది కనుక స్త్రీ నుంచే వచ్చారు, ఒక స్త్రీ నుంచే వచ్చారు అందరూ. ఆది మూలానికి వెళ్ళి నేడు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది సమాజం. ఏనాటికైనా తెలుసుకుంటుంది కోతి నుంచి రాలేదని. కానీ డార్విన్ తెలుసుకున్నాడండి. తన మరణ దశలో డార్విన్ చెప్పేశాడు ఏంటంటే ఆది మానవులు ఆదాము దేవుని కుమారుడని తెలుసుకున్నాడు, దేవుని నుంచి వచ్చాడని తెలుసుకున్నాడు. గనక ఆది మానవుని జన్మస్థలము, ఆదాము నివసించిన స్థలము ఆసియాయే తప్పించి ఆఫ్రికా కాదు, లండన్ కాదు, జపాన్ కాదు, ఆస్ట్రేలియా ఇవేవి కాదండి. ఆది మానవుడు నివసించిన స్థలము ఆసియా. ఆది మానవుడు నివసించిన ప్రాంతమే టర్కీ. అదే ఏదేను తోట. అది నేటికి టర్కీ ప్రాంతంగా పిలువబడుతుంది. దానికి భౌగోళిక ఆధారం యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదులు. గనక ఒకని నుంచి వచ్చిన నరులు ఒక్క రూపములో లేరు. కారణం ఏంటంటే పరలోకపు తండ్రి నిన్ను నన్ను నిర్మిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన దగ్గర నుంచి ఈ లోకానికి వచ్చాము. ఇంకా ఆదాము నుంచి వచ్చామని ఈ లోకం తెలుసుకోలేదు. పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చిందని ఎప్పుడు తెలుసుకుంటారు? గనక
చాలా టైం పడుతుంది. కానీ మనము క్రైస్తవులము, క్రీస్తును నమ్మిన వారం 66 పుస్తకాలను చదివి అవలీలగా ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నాం. కారణం ఏంటంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు మనకిచ్చాడు ఈ జ్ఞానాన్ని. నేర్చుకొనిన మనము ఆది మానవుని జన్మస్థలం ఆసియా, మన జన్మస్థలము మన ప్రాంతాలైతే ఈ జన్మస్థలము ఎందుకు జరిగింది, ఈ జన్మ ఎందుకు ఇచ్చాడంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యాలి. ఆ సత్క్రియల ద్వారా ప్రతి మనిషిని వెలిగించే పరలోకానికి నడిపించాలి. గనుక అలా మనము మారతారని కోరుకుంటూ, దేవుడు మనకు అప్పగించిన పనిని పూర్తి చేసేవారుగా అవుతారని కోరుకుంటూ మరి ఈ పాఠాన్ని ముగించి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఆది మానవుని జన్మస్థలం ఏదో నేటికి మాకు ఆధారాలు ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. లేదా ఈరోజు శాస్త్రం ముందు మేము తలదించుకునే వారమేమో, కానీ మేము తల ఎత్తుకు తిరగాలి. క్రైస్తవులైన వారి తల ఎప్పుడు పైకే చూడాలని మీరు మా కొరకు ఆధారాలను మాకు తెలియజేసి మాకు వినిపించి నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. మరి నేర్చుకున్న వారమైన మేము అనేక సంగతులు అనేకులకు తెలియజేసి మీరుండే లోకానికి వచ్చేవారులాగున ఎల్లప్పుడూ మారగలుగుటకు కృపను సహాయాన్ని దయచేయమని నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.